ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నేను కృష్ణమాచారి, శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్. వెల్కమ్ టు శ్రీటెక్ ల్యాండ్స్ ఛానల్. వ్యవసాయ భూములు కొనే మరియు అమ్మే ప్రక్రియలో తెలుసుకోవాల్సిన అన్ని ముఖ్యమైన వివరాల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రిక్వెస్ట్ ఎందుకంటే ఇప్పటి వరకు మా క్లయింట్స్కి చాలా వరకు కేవలం వాట్సాప్ ద్వారా వివరాలు పంపించాము. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కూడా అందుబాటులోకి తేవడం జరిగింది. మీరు చేయవలసిందల్లా గూగుల్లో శ్రీటెక్ ల్యాండ్స్ అని టైప్ చేయడమే. వివరాల్లోకి వెళ్తే, ఇక నుండి భూమి అమ్మాలన్నా కొనాలన్నా డిజిటల్ సర్వేని తప్పనిసరి చేసింది రాష్ట్ర సర్కార్. ఈ కొత్త నిబంధనలతో రోజుకి 2 రిజిస్ట్రేషన్లు కూడా గగనమే అంటున్నారు. ఇక భూమి క్రయ విక్రయాలు జరపాలంటే ప్రభుత్వ సర్వేయర్ భూమిని కొలిచి ఇస్తేనే రిజిస్ట్రేషన్స్ జరుగుతాయి. దీనికి రైతు అదనంగా ఫీజు చెల్లించాలి. సర్వే రిపోర్ట్ మరియు మ్యాప్ వచ్చే వరకు వేచి చూడాలి. ఈ నిబంధనపై రైతుల నుండి సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న భూభారతి చట్టం రైతుల పాలిట పిడుగుగా భావిస్తున్నారు రైతులు. భూమి క్రయ విక్రయాలు జరపాలంటే ప్రభుత్వ సర్వేయర్తో సర్వే తప్పనిసరిగా చేయించాలని చట్టంలో నిబంధన విధించింది రాష్ట్ర సర్కార్. దీంతో ఒక రైతు తన పొలాన్ని అమ్మాలంటే ముందుగా సర్వే కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ సర్వేయర్ల కొరత తీవ్రంగా ఉన్నది. సర్వే కోసం మీ సేవ ద్వారా దరఖాస్తు చేస్తే కనీసం 3-4 వారాల తర్వాత సర్వే చేస్తున్నట్టు రైతులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక రైతు ఏదైనా అత్యవసరంగా తన పొలాన్ని అమ్మడం సాధ్యమేనా అనే చర్చ సర్వత్రా జరుగుతూ ఉన్నది. ప్రస్తుతం రాష్ట్రంలో 812 రెవెన్యూ మండలాలున్నాయి. ప్రభుత్వం మండలానికి ఒక సర్వేయర్ను కేటాయించింది ప్రభుత్వం. అయితే 250 మంది సర్వేయర్లే ప్రస్తుతం పనిచేస్తున్నారు. మిగతా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గణాంకాలను బట్టి ఒక్కో మండలంలో రోజుకు 5 నుండి 10, 20, 30 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతూ ఉంటాయి. పూర్వ విఆర్ఓలు, విఆర్ఏల నుంచి 1000 మందిని సర్వేయర్లుగా నియమిస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ వీరు సైతం అందుబాటులోకి వచ్చిన మండలానికి 2 సర్వేయర్లు మాత్రమే ఉంటారు. అయితే ఒక సర్వేయర్ రోజుకు సగటున 12 భూముల సర్వే, అంతకన్నా తక్కువ మాత్రమే చేయగలరు. ఈ లెక్కన రోజువారీ డిమాండ్ను తట్టుకోవడం కష్టమేనని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే రైతులు తమ భూమి సర్వే చేయించుకునేందుకు సర్వేయర్లను బతిమలాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. కొలతలు వేసిన తర్వాత ఖచ్చితంగా ఎంతో కొంత ముట్టజెప్పాల్సిందేనని రైతులు చెబుతున్నారు. కొత్త నిబంధనలతో రైతుల అవసరాన్ని బట్టి వసూలు చేసే మొత్తం పెరుగుతుందని రైతులు వాపోతున్నారు. మరి అవినీతికి ఆజ్యం పోసే అవకాశాలు ఉన్నాయని కూడా అభిప్రాయపడుతున్నారు. మండలాల్లో లైసెన్స్ సర్వేయర్లు ఉన్న వారిని రైతులు పెద్దగా నమ్మడం లేదు. దీంతో ప్రభుత్వ సర్వేయర్లకే డిమాండ్ కొనసాగుతున్నది. ఇలా కొత్త నిబంధనలతో రైతులు అత్యవసరంగా భూమిని అమ్ముకునే పరిస్థితి లేకపోవడంతో రోజుల పాటు ఎదురు చూసే అవస్థ తప్పదని పేర్కొంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం భూ విస్తరణానికి సంబంధించి అనేక వివాదాలున్నాయి. ఒక రైతు తన పొలాన్ని సర్వే చేయించే సమయంలో భూమి ఎక్కువగా వచ్చినా తక్కువగా వచ్చినా దానిని ఏం చేస్తారనే దానిపై చట్టంలో ఎలాంటి స్పష్టత లేదు. మరి సర్వీస్ నిబంధనలపై స్పష్టత లేకపోవడంతో విఆర్ఓలు, విఆర్ఏలు సర్వేయర్లుగా పనిచేయడానికి కూడా వెనుకంజ వేస్తున్నారు. ఈ క్రమంలో భూముల అమ్మకాలు ఇంకా నెమ్మదించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇక మీరు చూస్తున్న వ్యవసాయ భూమి 5 ఎకరాలు. ఈ భూమి వచ్చేసి శ్రీశైలం రోడ్డు, కలవకుర్తి డివిజన్, నాగర్ కర్నూలు జిల్లాలో తెల్కపల్లి మండలంలో ఉంది. ఇది మెయిన్ రోడ్డు నుండి 2వ బిట్టు. మొదటి బిట్టు నుండి పూర్తిగా రిజిస్ట్రేషన్ బాట ఉంది మరియు ఫెన్సింగ్ కూడా చేసి ఉంది. ఎగ్జిట్ 14 ఔటర్ రింగ్ రోడ్ నుండి సైట్ వరకు సుమారు 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. మట్టి రకం పూర్తిగా ఎర్రమట్టి కాదు. ప్రస్తుతం పామాయిల్ చెట్లు పెట్టారు మరియు కొంతమేరకు మొక్కజొన్న పండిస్తున్నారు. భూమి చుట్టూ పూర్తిగా ఫెన్సింగ్ చేసి ఉంది మరియు ఊరికి దగ్గరగా ఉండడం, చుట్టూ నీటి వనరులు, తరి పొలాలు వీడియోలో చూడవచ్చు. ఎలాంటి జోన్ రెగ్యులేషన్స్ లేవు. అగ్రికల్చర్ జోన్గా పరిగణించవచ్చు. పూర్తిగా ఊరికి దగ్గరలో ఉన్న భూమి. వ్యవసాయ కార్యకలాపాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. మరే ఇతర అవసరాలకు లేదా తదుపరి ఆదాయంతో కూడిన అమ్మకాలకు కూడా కొనుగోలు చేయవచ్చు. అన్ని విధాల భూమి మంచి మనుగడలో ఉంది. భూమి కొనేటప్పుడు భూమి యజమాని సమక్షంలో అన్ని హద్దులు డిజిటల్ సర్వే చేయించుకోవాలి. ఇలాంటి మరికొన్ని మంచి ప్రాపర్టీలు పైన ఐ బటన్ లింక్లో ఇచ్చి ఉన్నాము. హైదరాబాద్ నుండి దూరంగా ఉంది కాబట్టి సైట్ విజిట్ ఛార్జెస్ ఖచ్చితంగా వర్తిస్తాయి. ఇక ధర విషయానికి వస్తే 1 ఎకరం 30 లక్షలు చెప్తున్నారు.
పైన చెప్పిన ధర ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ప్రైస్. ఆస్తి నచ్చితే ఆస్తి యజమానితో నేరుగా సంప్రదించి ధర చర్చించుకోవచ్చు. మరిన్ని వివరాలకు వీడియోలోని డిస్క్రిప్షన్ పూర్తిగా చదవండి. ప్రాపర్టీ కానీ నచ్చితే ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి. సైట్ లొకేషన్ మరియు ఇతర పూర్తి వివరాల కోసం మా ఆఫీస్కి విచ్చేయండి. సో ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్, మరి ఒక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను కృష్ణమాచారి, శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్, సైనింగ్ ఆఫ్. అందరికీ నమస్కారం. జై హింద్.